ఆరాధనకు వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు కూడా ఆరాధన చేసుకుందాం, దేవుని స్తుతిద్దాం. కొన్ని పరిస్థితులు వస్తాయి. నీతిమంతునికి కలుగు వేదనలు అనేకమైనవి, కానీ ఏమన్నది, వాటన్నిటి నుంచి తప్పిస్తాడు. కొన్ని మనం వెళ్ళాల్సి ఉంటాయి, కొన్ని మనం ఎదుర్కోవాలి, కొన్ని మనం బాధపడాల్సి వస్తుంది, కొన్ని లోయలు దాటాలి, కొన్ని అవమానాలు మనం పొందాలి. అరే మేము చేయలేదు కదా, మా మీదకి ఎందుకు వచ్చిందంటే కుదరదు. నేనేం చాలా నిజాయితీగా ఉన్నాను కదా, ఎందుకు ఇలాగ అంటున్నానంటే కుదరదు. నేను చాలా ఖచ్చితంగా ఉన్నాను కదా, నన్ను ఎందుకు ఇలా చేశారంటే కుదరదు. నువ్వే కావాలి. ఎవరు కావాలి? ఒక రౌడీ షీటర్నో ఒక 10 మందిని హత్య చేసిన వాళ్ళ మీద పెడితే అవుతుందా? కానీ ఎవరిని టార్గెట్ చేస్తారు? అమాయకులు, మంచిగా వాళ్ళు బతుకుతున్న వాళ్ళు, నీతిమంతులు, అలాంటి వాళ్ళ మీద టార్గెట్ చేయగలరు. అందుకే నీతిమంతునికి కలిగే ఆపదలు అనేకములు, వాటన్నిటి నుంచి యెహోవాని తప్పించాడు మమ్మల్ని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయాల్లో మేము ఎంతో బాధపడ్డాం. అయ్యో దేవుని మందిరం లేదే. ప్రతిరోజు దేవుని సన్నిధే మాకు ఊపిరి, అదే మా బ్రతుకు అనుకున్నాం. దేవుని మందిరం లేదే మాకు అనుకొని ఎంతో ఏడ్చాం. ప్రతిరోజు ఏడుపు. ఒకానొక సమయంలో అయితే నీ మందిరం లేని ఈ బ్రతుకు మాకెందుకు, మమ్మల్ని తీసుకెళ్ళిపో అని అడిగిన రోజులు ఉన్నాయండి. అమ్మ అనేవారు, ఎన్నో దెబ్బలు కాసి, ఎన్నో అవమానాలతో ప్రతి ఆదివారం మేము చర్చికి వెళ్ళాలంటే దెబ్బలు తినేవారు. అమ్మ దెబ్బలు తిని చర్చికి వెళ్ళేవారు. అంటే అంత కష్టంగా ఉన్నా సరే మేము చర్చ ఎప్పుడూ మానలేదు. ఈరోజు అన్నీ కూడా దేవుడు సదుపాయం చేశాక దేవుని సన్నిధిలో లేము అని చాలా ఏడ్చేవారు. మేము బయట ఉన్న ఈ కాలం అంతా కూడా చాలా ఏడ్చాం మేము. ఎందుకు ఈ జీవితం మాకు, ఎందుకు ప్రభువా నీ సన్నిధి లేని ఈ జీవితం మాకెందుకు? అక్కడేమైపోతుందో తెలియదు. చర్చిలో చాలామంది ఏడ్చేవారు, చర్చిలో చాలామంది బాధపడేవారు. ఆరాధన చేసుకుందామా? ఎన్ని కష్టాల్లో దేవుడు మనల్ని కాపాడాడు. మళ్ళీ ఆయన సంఘాన్ని, ఆయన సన్నిధి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఏదో ఒక రోజు న్యాయం తప్పకుండా దేవుడు చేస్తాడు. ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి అనుకుంటారు పరిస్థితులు. వాళ్ళు ఇన్ని చేసినా సరే మేము బాగానే ఉన్నాం కదా అని అనుకుంటారు. కానీ హఠాత్గా, బైబిల్ ఏమనుందండి, హఠాత్గా ఎవరికి, దుర్మార్గులకి హఠాత్గా నాశనం వస్తుందట. సడన్గా ఊహించలేరు. అయ్యో ఇలాగైపోయిందటి. కోరాహు కుమారులు ఊహించారండి. ఎక్కడున్నారో అక్కడే భూమిలోకి, అడుగులోకి వెళ్ళిపోయారు. అలాగా హఠాత్ నాశనం. ఎప్పుడు ఏమనుకోలేరు ఇలాగ అయిపోతారా అని. అలాంటి దినాలు రాబోతున్నాయి. కనుక దేవుడు మనకిచ్చిన విజయాన్ని బట్టి నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న సమస్తమా, యెహోవా చేసిన ఏ ఒక్క కార్యాన్ని కూడా మర్చిపోవద్దు అని చెప్పిన మాట ప్రకారం దేవుడు మనకి ఇక సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతతో, కన్నీళ్లతో ఆరాధన చేద్దామండి. అందరూ కూడా దేవుని స్తుతిద్దాం. 2 చేతులు పైకెత్తి ఆత్మపూర్ణలో ఆరాధన చేద్దాం. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా పాడాలి అందరూ. నా ప్రాణమా యెహోవా చేసిన ఏ మేలు మర్చిపోవద్దు. నా సమస్తమా యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటాలన్నీ తీర్చువాడు.
పరమ వైద్యుడు ప్రభు యేసుడు. నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ పాపములన్నిటినీ పారద్రోలువాడు. నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ పాపములన్నిటినీ పారద్రోలువాడు. పరమ వైద్యుడు ప్రభు యేసుడు, పరమ వైద్యుడు ప్రభు యేసుడు. పరిశుద్ధ నామమును సన్నుతించుము, పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆ ఆ ఆ ఆ సమాధిలోని నీ ప్రాణముని మోచించున్నాడు. కరుణాకి కటాక్షంలో నీ కిరీటంగా ఉంచుతున్నాడు. ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మర్చిపోవద్దు. గత కాలం అంతా కూడా మేము పడిన ఆ వేదన, ఆ బాధ, ఈరోజు దేవుడు మా నోటి నిండా నవ్వు ఇచ్చాడు, మాకు సంతోషాన్ని దేవుడు ఇచ్చాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు శ్రీసుడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు శ్రీసుడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ధరింపచేయును ప్రభు యేసుడు, ధరింపచేయును ప్రభు యేసుడు. ఆరాధన, ఆత్మతో ఆరాధన చేద్దాం. ఆయన చేసిన మేలు, ఎన్ని మేలు చేశాడు. ఎంతో వేదన, ఎంతో కన్నీరు. మేలుతో నీ హృదయం తృప్తిపరచును, కృపలతో నిన్ను దీవించడు. మనసారా ఆయన స్తుతించి ఆయన ఆరాధించదు. ఆత్మతో ఆరాధించదు. ఆరాధనకు సిద్ధపడని ప్రతి ఒక్కరు కూడా మేలుతో నా హృదయము తృప్తి పరచినావు, కృపలతో నన్ను దీవించినావు. మేలుతో నా హృదయము తృప్తి పరచినావు, కృపలతో నన్ను దీవించినావు. మనసార నిన్ను స్తుతింతును, మనసార నిన్ను స్తుతింతును. బ్రతుకంత నీ సేవనే చేతును, బ్రతుకంత నీ సేవనే చేతును. చేతుల పైకెత్తి ఆరాధన చేద్దాం. గట్టిగా చెప్పాలి, అయ్యా బ్రతుకంతా నీ కొరకు నేను జీవిస్తాను. ఇలాంటి కష్ట పరిస్థితిలో ఎవరు ఆదుకుంటారండి? ఆ ఆ నా ప్రాణమా, నా అంతరంగమా, నాలోన ఉన్న నా సమస్తమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలోన ఉన్న నా
చేసిన యెహోవా చేసిన చెప్పాలి, ఆఖరిలో ఉన్నవారు చెప్పాలి, చెప్పాలి, చెప్పాలి. యెహోవా చేసిన మేలు దేన్ని మర్చిపోదు. మీ అంతరంగంతో చెప్పండి, మీ ఆత్మతో చెప్పండి, మీ ప్రాణంతో చెప్పండి. దేనిని మరలా చెప్తారా? మరలా చెప్తారా? యెహోవా చెప్పండి. మీ ఆత్మతో, మీ అంతరంగంతో, మీ ప్రాణంతో, మీ దేహంతో, మీ నోటితో చెప్పండి. ఏది మర్చిపోదు నా ప్రాణమా. ఎన్ని మేలు చేశాడు, ఎలా తప్పించాడు, ఎలా దీవించాడు. మరువక కొనియాడుమా. ఆ, 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 నా ప్రాణమా, నా అంతరంగమ, నా సమస్తమా, ఆయన చేసిన ఉపకారంలో ఒక్కటి కూడా మర్చిపోదు. చెప్పాలి, మీరు చెప్పాలి. ఎప్పుడెప్పుడు ఏ మేలు చేశాడు, ఎలాగా దాటించాడు, ఏ విధంగా దేవుడు మనం రక్షించాడు. నా ప్రాణమా, నా అంతరంగమా చెప్తున్నాడు. మీ పితరుల యొక్క, మీ పిల్లలకి నేర్పించండి. దేవుడని యెహోవా ఇజ్రాయిలీని ఐగుప్తుల చేతిలోంచి ఎలాగ నడిపించాడో, ఎన్ని అద్భుతాలు చేశాడో మీ పిల్లలకి చెప్పాలి. మీ పిల్లలకి చెప్పాలి. వాళ్ళకి తలకి బాసిగాలుగా కట్టాలి. మన పితరుల దేవుడని యెహోవా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు, మారాన్ని మధురముగా చేశాడు, బండలోంచి నీళ్లు తెచ్చాడు. మీ పిల్లలకి చెప్పండి, మీ పిల్లలకి చెప్పండి. ఎలా నడిపించాడో, ఎలా విడిపించాడో మీ పిల్లలకు చెప్పండి. ఆయన చేసిన ఉపకారంలో మర్చిపోవద్దు. ఆరాధన చేద్దామా? చెప్పాలి, చెప్పాలి బిగ్గరగా. ప్రతి నోరు. గుర్తుందా? ఆయన చేసిన మేలు గుర్తున్నాయా? గుర్తుందా? ఆయన చేసిన మేలు గుర్తుందా? మరలా బిగ్గరగా. ఆఖరిలో చేస్లో ఉన్నవారు ఎలాగ దాటించాడు. ఐగుప్తు నుంచి విడిపించబడ్డం అంటే అది సాధ్యమేనా?
సాధ్యమైన. ఐగుప్తీయులు తక్కువ మంది, ఇజ్రాయేలీలు ఇసుకలాగా ఉన్నారు. తిరగబడలేరా? ఐగుప్తుల మీద తిరగబడలేరా? ఐగుప్తుల్ని ఎదుర్కోలేరా? ఇజ్రాయేలీలు చాలా బలవంతులు, చాలా బలమైన వ్యక్తులు, చాలా చక్కగా ఉంటారు. ఐగుప్తీయులు తక్కువ మంది. రివర్స్ అవ్వలేరా? దేవునికి సహాయం లేకపోతే, యెహోవా కాపాడని ఎడల కాపాడబడలేరు. దేవుని అనుగ్రహం లేకుండా ఇజ్రాయేలీలకు బలమున్నా, శక్తి ఉన్నా, ఇసుకలాగున్నా తిరగబడలేరు. దేవుడు దిగాలి యుద్ధ రంగంలోకి. అప్పుడే విడిపించబడ్డారు వాళ్ళు. విడిపించబడి ఎన్ని అద్భుతాలు చేసి వాడిని దేవుడు రక్షించారు. నా ప్రాణమా, నా అంతరంగమన సమస్తమా, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోతూ మోకాళ్ళ మీదకి వెళ్దాం ప్రతి ఒక్కరు కూడా. అసమానుడైన దేవుడట, ఎప్పుడు అవమానపరచుడట. ఎంత మంచి మాట నిజంగా. ఈ మాటలు కూడా నాకు చాలా ఇష్టం. అవమానంగానే ఉంటాయి మన జీవితం. అరే, తప్పు చేయకుండా బయటికి వెళ్ళామని అవమానంగానే ఉంది మాకు. ఆనాడు ఆ రోజు మేము బయటికి వెళ్ళిన పరిస్థితులే కానీ అవన్నీ గుర్తు చేసుకుంటే ఎంత అవమానం ఫీల్ అయ్యామో. వెంటనే ప్రతి ఒక్క వాగ్దానం ద్వారా, అనేకమైన విషయాల ద్వారా, ఫోన్స్ ద్వారా మాట్లాడుతున్నాను. ఒక అమ్మాయి ఫోన్ చేసింది, అమెరికా నుంచి ఫోన్ చేసింది. కరెక్ట్గా మంచిగా కృంగిపోయిన సమయంలో ఫోన్ చేసి ఎంత బలపరిచిందంటే, ఆంటీ వాళ్ళు చక్కగా అపోస్తుల విషయం చూస్తే వాళ్ళు బలం ఉన్నా సరే బలం లేని వారిగా ఉండేవారట. బలం ఉంది మాకు, కానీ బలహీనలుగా ఉన్నాం. తప్పు చేయకపోయినా సరే జైలుకి వేడ్చబడ్డాం. మేము ఘనత లేని వారమైనా సరే మేము ఘనత పొందిన వారం. ఇలాగా ఉంటుంది వాక్యం అంతా కూడా. అనేకులకి ఆశీర్వాదకరంగా ఉన్నా సరే దీవెన లేని వారిగా ఉన్నాం. ప్రజల దృష్టికి దీవెన లేని వారిగా ఉన్నాం. పెంట కుప్పలాగా ఉన్నాం. మా ద్వారా అనేక మంది దీవించబడుతున్నారు, కానీ మేము దీవించబడలేని వారిగా ఉన్నాం. అనేకులకి మేము అవమానంగా ఉన్నాం. ఇలాగా ఉంటుంది వాక్యం అంతా కూడా. చూడండి ఎలా ఉందో. వాళ్ళు ఎవరు? అపోస్తులు. వాళ్ళు చెప్తున్న మాటలు ఎంత బాధ అనిపిస్తుందో. మేము న్యాయంగా ఉండి కూడా అన్యాయాన్ని అనుభవిస్తున్నాం. ఉంటుంది అక్కడ అంతా కూడా చాలా చక్కగా. పరిస్థితులన్నీ కూడా చేజారిపోయినట్టే ఉంటాయి కదా అండి. చర్చికి వెళ్ళడానికి ఎన్నో బాధలు పడ్డాం మేము. ఆదివారం వస్తే నిజంగానే మా ఫాదర్కి రక్షణ లేదు గనక ఆ దేవుడిని మానేయడానికే ఎన్ని చిత్రహింసలు పెట్టారు మా అమ్మని. కరెక్ట్గా ఉదయం గబగబా చర్చికి వెళ్ళడానికి డబ్బులు ఇచ్చేవారు కాదు. ఇక్కడ నుంచి బులే కాలేజ్ నుంచి లాసెన్స్ బే కాలనీ వెళ్ళాలి. బక్సింగర్ గ్రూప్ చర్చ్. ఆ సమయంలో నేను చాలా చిన్నదాన్ని. నాకు 2.5-3 సంవత్సరాలు వయసులో. ఎలా హింసించేవారు వీళ్ళు. ఇప్పుడు చర్చికి బయలుదేరుతారు కానీ అప్పుడు మటన్ తెచ్చి పెట్టేవారు అన్నమాట. ఇది వండేసి వెళ్ళండి. ఎప్పుడు 9:30, 10కి 11కి చర్చ్ స్టార్ట్ అయిపోద్దంటే మేము ఎక్కడి నుంచి మళ్ళీ నడుచుకొని వెళ్ళాలి. 11 o'clockకి మటన్ తెచ్చి ఇది ఇప్పుడు చేసి వండేసి వెళ్ళు అనేవారు. గబా 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 చేసేవారు, పరుగులే. ఆ తర్వాత అక్కడి నుంచి చర్చికి వెళ్ళడానికి డబ్బులు ఇచ్చేవారు కాదు. అయినా సరే మానేది కాదు. 3 తీసుకొని నడిపించుకొని చర్చికి తీసుకెళ్ళేవారు మా అమ్మగారు. 2.5 వయసు, 3.5 సంవత్సరాలప్పుడు నన్ను నడిపించుకొని చర్చికి. ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ గేట్ నుంచి అవుట్ గేట్ వరకు నడవాలి. తెలుసా? ఇంజనీరింగ్ కాలేజ్ ఏయూ గేట్ ఉంది కదా, ఇక్కడ నుంచి అటు నడాలంటే ఒకసారి ఆలోచించండి. ఆ రోజుల్లో అక్కడికి కూడా డబ్బులుంటే ఎప్పుడైనా దాచుకుంటే మా అమ్మగారు ఆ డబ్బులతో బస్ ఎక్కేవారు. లేదా ఆమె నడిపించిన కొంతమంది విశ్వాసులు ఉంటే వాళ్ళకి ఆ ఛార్జెస్ ఇచ్చి మమ్మల్ని నడిపించుకొని వెళ్ళేవారు. నడిపించుకొని చర్చిలో కూర్చునేవారు. కానీ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడా? ఈరోజు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడుతున్నాడు. ఏ పొరపాటు జరగకుండా ఈ మందిరాన్ని దేవుడు నడిపిస్తున్నాడు. అది మాకు తృప్తి. మీ తృప్తి ఏంటండి? వాళ్ళకి జనాలు ఉన్నారా మీ దగ్గర? వాళ్ళలాగా ఏమైనా ఫేమ్ ఉందా? వాళ్ళలాగా మీకు ఏమైనా పబ్లిసిటీ ఉందా? ఏంటి తృప్తి పడుతున్నారు? మా తృప్తి ఏంటో తెలుసా?
మా తృప్తి ఏంటో తెలుసా? సేవ మచ్చ లేకుండా చేయడం, అది తృప్తి. హల్లెలూయా, హల్లెలూయా. అది మా తృప్తి. దేవుడు మనల్ని చూడాలి, మంతరంగాన్ని చూడాలి. అవమానంగానే ఉంటాయి మన పరిస్థితులు, తలెత్తుకోలేనట్టే ఉంటుంది. కానీ అవమానాన్ని ఆశీర్వాదంగా చేసే దేవుడు మన దేవుడు. మరొక్కసారి కన్నీటితో ఆరాధన చేద్దామని ప్రతి ఒక్కరు ఆయన పాదాలు కడుగుతాం. ఇన్ని పరిస్థితుల్లోంచి దేవుడు మమ్మల్ని దాటించాడు, ఇన్ని పరిస్థితుల్లోంచి దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడు. ఇన్ని అనుభవాల్లోంచి వచ్చి మేము మీకు చెప్పగలుగుతున్నాం. మాకు అనుభవాలు లేకపోతే, మాకే ఈ పరిస్థితులు లేకపోతే, ఈ యొక్క కోర్టు కేసులు, ఈ జైలు, ఈ తప్పుడు కేసులు మా మీద లేవనుకో, ఎవరైనా వచ్చి మాకు చెప్పుకున్నారనుకోండి, చూడండి మా మీద ఇలాగ అన్యాయంగా కేసు పెట్టారు, మా మీద ఇలాగ చేస్తున్నారు, అవునా ప్రేర్ చేస్తానులే అమ్మ వెళ్ళు అంటాం. కానీ ఇప్పుడు మాకు మాకు ఎక్స్పీరియన్స్. ఎవరైనా ఇలాంటి వాళ్ళు వచ్చారనుకో, ఎస్ మేము పడ్డాం, తప్పకుండా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆనాడు మమ్మల్ని విడిపించిన దేవుడు నిన్ను విడిపిస్తాడు. వస్తుందా లేదా బాధ్యత? అందుకే బాధపడితే గట్టిగా చెప్పాలి, బోధ బాగా వస్తుంది. మనం పడితే ఇతరుల బాధ మనకు అర్థం అవుతుంది. అలాగా అన్నిటిలోంచి దేవుడు మమ్మల్ని తీసుకెళ్తున్నాడు. అన్ని ఎక్స్పీరియన్స్లు, అన్ని అనుభవాలే. ఈ అనుభవం నీకు లేదు, మాకు తెలుసు. దేవుడికి ఏం తెలుసు? మీకు అన్ని అనుభవాలు ఉన్నాయి. తిండి లేని పరిస్థితి తెలుసు, సరైన బట్టలు లేని పరిస్థితి తెలుసు, డబ్బులు లేకుండా చర్చికి వెళ్ళిన పరిస్థితులు తెలుసు, దేవుని సన్నిధికి వెళ్ళి తెలుసు. మరి అన్నీ తెలుసు. మీకు ఈ యొక్క కోర్టు కేసులు ఇవి కూడా తెలియాలి కదా. ఇదొక అనుభవం. ఇతరులు ఎవరైనా వస్తే మీకు ఎలాగ అర్థం అవుతుంది? మీకు బాగా బుర్రకెక్కాలంటే మీకు ఇది ఒక అనుభవం. హల్లెలూయా. ఆరాధన చేద్దామా? ఇప్పుడు ఇలా చెప్తున్నాం కానీ బాధపడితే చాలా బాధ వస్తుంది మనకి. పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమ పడినా, ఫలితమేమి లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా, మంచి రోజులు వస్తాయని నిరీక్షణే లేకున్నా, మారది తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చెను నీకై, మారది తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చెను నీకై, మేలులతో నిన్ను తృప్తిపరచును, మేలులతో నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీళ్లు తుడుచును. సియోను దేవుడు. ఆరాధన చేయాలి కన్నీటితో. మాకు లేవులేండి బాధలు, లేదండి. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. తన కార్యాలెన్నో నీకై చేసిన వాడు, కష్టకాలమందు నీ చేయి విడచున్నా, అసాధ్యాలెన్నో దాటించిన నాదుడు, శ్రమలో నిన్ను వీడిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అగ్నిగుండంలో నెట్టివేసి సింహాల నోటిలో అప్పగించి, శత్రువు మన స్థితి చూసి నవ్వుకున్నా. ఇప్పుడు అలాగే ఉంది పరిస్థితి. ఏంటండి, పెట్టడం అయితే తప్పుడు కేసులు పెట్టారు, కానీ
మళ్ళీ నవ్వుకుంటున్నారు. మంచి పని చేశాం, డబ్బులు ఇచ్చి బాగా పెట్టాం, శత్రువు నవ్వుకుంటున్నారు. కానీ అంతానికి వెళ్తే ఎవరు సిగ్గుపడతారు, ఎవరు తలెత్తుకుంటారు? అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువేని స్థితి చూసి అతిశయపడుచున్నా సింహాలని ఎదుటే రింగివేయ నిలచిన నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై శత్రువు చేతికి నేను అప్పగింపడు శత్రువు చేతికి నేను అప్పగింపడు సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. ఎంతమంది నమ్ముతున్నారండి? ఎంతమంది నమ్ముతున్నారు? నాకే ఏంటి శ్రమ, మాకే ఏంటి కష్టం, మేమే ఎందుకు వెళ్ళాం, ఇంకెవరికైనా పెట్టచ్చు కదా, అవునా? ఇలా అనిపిస్తుంది కదండి. కానీ ఎవరైనా అంటారా, నన్నే ఎందుకు ఇంతగా దేవుడు దీవించాడు, నాకే ఎందుకు ఈ పోస్ట్ ఇచ్చాడు, నాకే ఎందుకు ఈ ఇల్లు ఇచ్చాడు, నాకే ఎందుకు బిడ్డల్ని ఇచ్చాడు, దేవుడు నన్నే ఎందుకు ఎంత ఉన్నత స్థాయిలో ఇచ్చి ఉంచాడు అంటారా? అంటారా అండి? కానీ శ్రమ వచ్చేటప్పటికి నాకే ఎలా శ్రమ, నాకే ఎలా కష్టం, నాకే ఎందుకు ఈ యొక్క పరిస్థితి, దీవించినప్పుడు మాత్రం అలా అన్నాం కదా. దేవుడు అంతగా దీవించాడు. అన్యాయం చేస్తాడా? అన్యాయం అయిపోయినట్టే ఉంటుంది, అవమానంగానే ఉంటుంది. కానీ కానీ అసమానుడైన వాడు అవమాన పరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను తన కార్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందు నీ చేయి విడిచిపెడతాడా? అసాధ్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందు నీ దాటిపోవునా సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. 3 సంవత్సరాలు కాలినడకతో వెళ్ళాం చర్చ్కి. కాలినడకతో 3 సంవత్సరాలు నడిపించుకొని తీసుకెళ్లారు మమ్మల్ని. కిలోమీటర్లు చర్చికి నడుచుకొని వెళ్ళాం. ఈరోజు ఒక సొంత మందిరాన్ని దేవుడిచ్చాడు. నిర్దోషంగా ఆయన పరిచర్య చేయడానికి అట్టి కృపని ఆ తల్లికి ఇచ్చాడు. దేవుడు విడిచిపెట్టాడా? మిమ్మల్ని విడిచిపెడతాడా? మీకు అన్యాయం చేశాడా దేవుడు? అన్యాయం చేశానని చెప్పగలమా? చెప్పలేము. మన కష్టాల్లో, మన బాధల్లో, మన నిందల్లో, అవమానంలో నన్ను అన్యాయం చేశాడని చెప్పలేదు. యోబు చెప్పలేదు.
బాధల కొద్దీ ఏడ్చారు, వారికున్న కష్టాలు బట్టి ఏడ్చారు. ఇర్మియా అంటాడు, ఆ రాత్రి నా తల్లి కనిన ఆ రాత్రి లేకపోతే ఎంత బాగుండు. ఎంత మాట అండి కదా. అసలు ఆ భూమి మీద ఒక మగబిడ్డ పుట్టాడనే ఆ మాట తెచ్చిన ఆ వ్యక్తి లేకపోతే ఎంత బాగున్ను. శపించుకుంటున్నారు, వాళ్ళ పుట్టుక దినాలు శపించుకుంటున్నారు, బాధ వేదన భరించలేకపోతున్నారు. ఏంటి కష్టాలు? అసలు ఫుల్ స్టాప్ అనేది లేదే. చాలామంది అనుకుంటారు, నా జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టడా దేవుడు? ఈ కష్టాలకి ఎక్కడైనా ఫుల్ స్టాప్ పెడతాడని చూస్తే అసలు ఫుల్ స్టాపే లేదే. ఇక్కడతో అయిపోయి, ఇక్కడ నుంచి నీకు హ్యాపీ లైఫ్, ఫుల్ స్టాప్ లేదు. శపించుకుంటున్నారు భరించలేక. యోబు భక్తుడు శపించుకుంటున్నాడు, తల్లి గర్భం అనవసరంగా వచ్చాను మూయబడిన గాక. ఇంకొక ప్రవక్త, అసలు అది చీకటి అయిపోవాలి, ఆ వాత తెచ్చినాడు ఉండకూడదు, అసలు శపించుకుంటున్నారు. అసమానుడై నావాడు అపమాన పరచడు నిన్ను, ఓటమి ఎరుకని బలదేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఈ మాటే గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. నేను నిల్చుంటా. పడిపోయాను నేను. ఏంటి నాకు ఫుల్ స్టాప్ లేదేంటి? పడిపోయాను. ఫుల్ స్టాప్ లేదేంటి? పడిపోయాను. కానీ అవమానాల్లో నిల్చోబెట్టడం అనేది ఆయనకు గొప్పతనం. మన కష్టాల్లో మనల్ని ఆశీర్వదించమడదా ఆయనకి ఇచ్చిన గొప్ప ఆయన మన పట్ల చేస్తున్న గొప్ప పని అది. దేవుడు మీతో మాట్లాడితే ఒక్కరు ప్రార్థన చేయండి, దేవుని స్తుతిస్తూ ఒక్కరు.